పశ్చిమ గోదావరి జిల్లాలో పార్సిల్ డెడ్ బాడీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీధర్ వర్మ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. తులసి చెల్లి రేవతి భర్త శ్రీధర్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పార్సిల్ వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయారు శ్రీధర్ వర్మ. సిమ్ కార్డులు, ఫోన్లు మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే శ్రీధర్ వర్మే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తులసి చెల్లి రేవతి భర్తే శ్రీధర్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక భీమవరంలో తులసి ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం కూడా మంజూరైతే కావాల్సినన్ని డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ సేవా సంస్థను ఆశ్రయించారు. దీంతో ఆమె ఇంటి నిర్మాణానికి కావాల్సిన టైల్స్, రంగు డబ్బాలను ఓ సారీ పార్సిల్ ద్వారా పంపించింది. దీంతో తులసి సంతోషపడ్డారు. సొంతింటి కళ నెరవేరుతుందని సంబరపడ్డారు. అయితే పార్సిల్లో డెడ్ బాడీ వచ్చింది. ఇక సామాగ్రి బదులు డెడ్ బాడీ రావడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కయ్యారు. ఆ పార్సిల్ తెరిచి చూడగానే ఆమె డెడ్ బాడీని కనిపెట్టడంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం రేగింది. డెడ్ బాడీ ఘటనకు సంబంధించి 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు పోలీసులు ఇక దీనికి సంబంధించిన పురోగతి లేకపోలేదు. అయితే తాజాగా ఈ పార్సిల్ శవానికి సంబంధించి బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. శ్రీధర్ వర్మ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మా కరెస్పాండెంట్ మనోజ్ జైనయ్యర్. మనోజ్, పార్సిల్ డెడ్ బాడీ ఘటనలో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. శ్రీధర్ వర్మ అనే వ్యక్తి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో తులసి చెల్లి రేవతి భర్త అంటే వరుసకు బాబు వరుస అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం సినిమా స్టోరీకి సంబంధించి ఎలా కథ అయితే నడుస్తుందో ఆ విధంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే నడుస్తుంది. దాదాపు తులసికి సంబంధించి ఇంటి నిర్మాణం కోసం వచ్చిన సామాగ్రిలో డెడ్ బాడీ ఉండడం, అప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడికి రావడం, అక్కడ తులసి చెల్లెలు ఎవరైతే ఉన్నారో రేవతి భర్త శ్రీధర్ వర్మ కూడా అక్కడే ఉండడం, పార్సిల్ దిగిన తర్వాత నుంచి అనంతరం అతను మిస్ కావడం, శ్రీధర్ వర్మ మిస్ కావడం, ఇదంతా కూడా ఏంటనే దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు శ్రీధర్ వర్మ సంబంధించి సిమ్ కార్డులు తీయడంతో పాటు మొబైల్ కూడా మార్చేశాడంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పార్సిల్ అనేది ఒక ఆటోలో వచ్చింది కాబట్టి ఈ ఆటో డ్రైవర్ ను కూడా నిన్న ట్రేస్ చేశారు. అయితే ఆటో డ్రైవర్ ఒకటే చెప్తున్నాడు, నాకు తాడేపల్లిగూడెం సమీపంలోని సాగిపాడు వద్ద ఒక మహిళ ఆ డెడ్ బాడీకి సంబంధించి పెట్టింది, అంతే తప్ప నాకు ఇతర ఏమీ తెలియదు అంటూ కూడా ఆటో డ్రైవర్ చెప్తున్నారు. అయితే ఆటోలో పెట్టిన ఆ మహిళ ఈ శ్రీధర్ వర్మ ఇద్దరు కూడా బంధువులే అన్నట్టు కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. అంతేకాకుండా సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే తులసి రేవతి ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాబట్టి కాస్త గతం నుంచి కూడా వీరిద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ ఆస్తి తగాదాల విషయంలో వస్తే గనక తన చెల్లి భర్త ఎవరైతే ఉన్నాడో శ్రీధర్ వర్మ బెదిరిస్తే ఒకవేళ కొన్ని వాటితో ఏదోలా మనం చూసుకోవచ్చు, ఎక్కడన్నా కానీ బెదిరింపులు అనేవి సహజంగానే ఉంటాయి. కానీ ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ఒకవేళ శ్రీధర్ వర్మ బెదిరిస్తే ఎంతలా డెడ్ బాడీని పార్సిల్ చేసి మరీ పంపిస్తాడా? ఒకవేళ పంపిస్తే ఆ డెడ్ బాడీ ఎవరిది? ఒకవేళ శ్రీధర్ వర్మ ఎవరైనా హత్య చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు పలు విచారణ కూడా చేపట్టిన పరిస్థితి. ఎందుకంటే శ్రీధర్ వర్మ చుట్టూనే ఎందుకు ఈ కథ అంతా తిరుగుతుందంటే ఆ డెడ్ బాడీ ఇంటికి వచ్చిన తర్వాత శ్రీధర్ వర్మ కూడా ఒకవేళ ఈ శ్రీధర్ వర్మ ఇదంతా చేస్తున్నాడా అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తులసికి సంబంధించి తన భర్తతో గత 10 ఏళ్లుగా కూడా దూరంగా ఉంటుంది. తన తల్లిదండ్రుల గ్రామానికి సంబంధించి పక్కనే ఒక గరగపూర్ అనే గ్రామంలో ఆమె ఒంటరిగా ఉంటుంది. బతుకు తెరువు కోసం భీమవరంలో ఒక కంపెనీలో కూడా పనిచేసుకుంటుంది. అయితే ఒకవేళ తులసి భర్తను ఈ విధంగా చేశాడా, ఆ డెడ్ బాడీ ఎవరిది అనే దానిపై కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీకి సంబంధించి శవ పరీక్ష అయితే పూర్తయింది. దాదాపు దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ ను ల్యాబొరేటరీస్ కూడా పంపించిన పరిస్థితి కూడా నెలకొంది. దాదాపు తులసి చెల్లి రేవతితో పాటు వీరిద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ
తల్లిదండ్రులు ఇటు హైమావతి రంగరాజులను కూడా వేరు ప్రాంతాల్లో వేరువేరుగా కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా శ్రీధర్ వర్మ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రీధర్ వర్మకు గతంలోనే మొదటి వివాహం అయింది. అయితే మొదటి వివాహం అయిన భార్యను పక్కన పెట్టి రేవతిని కూడా రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ పెళ్లి చేసుకుని శ్రీధర్ వర్మ మొగల్తూరులో ఉంటున్నాడు. ఇదంతా కూడా ఆస్తి కోసమే శ్రీధర్ వర్మ ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. శ్రీధర్ వర్మ కోసం 2 రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీధర్ వర్మ ఒక్కడు దొరికితే చాలు మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ముగుస్తుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే గట్టిగా చేస్తున్నారని చెప్పాలి. ఇటు ఆటోలో ఎవరైతే మృతదేహం పెట్టారో ఆ మహిళ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు ఆటోలో పెట్టిన మహిళ కాకుండా శ్రీధర్ వర్మ ఇద్దరిలో ఏ ఒక్కరు దొరికినా గానీ పెద్ద క్లూ దొరికే అవకాశమే ఉంది. కాబట్టి దాదాపు వీరిద్దరి కోసం ఎక్కువగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. అంతేకాకుండా ఇటు రేవతి తులసి అక్క చెల్లెళ్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ కేసులో. ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎవరు చంపారు, ఎన్ని రోజుల క్రితం ఈ హత్య జరిగిందనే కోణంలో పోలీసులకు ఇంకా అంతు చిక్కని సమాధానాలు ఉన్నాయి. ఇంకా ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ సాగుతోంది మనోజ్? ఈ విచారణలో పోలీసులకు కూడా విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి. ఎందుకంటే ఆ డెడ్ బాడీ కూడా దాదాపు 10 రోజులు ముందు చనిపోయిన డెడ్ బాడీలా ఉంది. అంతేకాకుండా ఆ డెడ్ బాడీ పీకకు ఒక నైలాన్ త్రాడు కూడా చుట్టూ ఉంది. కాబట్టి ఇదంతా ఈ డెడ్ బాడీ ఎవరిదనే దానిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. అంటే వాట్సాప్ గ్రూపుల్లో కూడా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోలీసులు ఇలా ఒక 45 సంవత్సరాల డెడ్ బాడీ అనేది అనుమానాస్పద రీతిలో ఉంది, మీ సమీపంలో ఎవరైనా మిస్ అయితే మీ సమీపంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి అంటూ కూడా గత 2 రోజుల నుంచి పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పలానా గ్రామంలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అంటూ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యక్తి అతను, లేకపోతే అతను ఏమన్నా తులసి నుంచి విడిపోయిన భర్త ఎవరైతే 10 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న తులసి భర్త ఆ డెడ్ బాడీనా అనే దానిపై కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. అంటే ఆ మొహం, ఆ డెడ్ బాడీకి సంబంధించి మొహం కూడా చాలా అంతుపట్టని గుర్తు తెలియని రీతిలో ఆ డెడ్ బాడీ మొహం కూడా ఉంది. కాబట్టి వీరు కూడా ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి దీన్ని శవ పరీక్ష పూర్తయినప్పటికీ కూడా కొన్ని పరీక్షలు చేసేందుకు ఆ డిఎన్ఏ టెస్టులకు సంబంధించి వాటిని చేసేందుకు డెడ్ బాడీకి సంబంధించి కొన్ని ఆనవాళ్ళను కూడా లాబొరేటరీస్ కి పంపించారు. ఈ డెడ్ బాడీ కూడా ఒకవేళ నిజంగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఏపాటికి పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫలానా వ్యక్తి మిస్ అయ్యారంటే గనక ఆ డెడ్ బాడీ ట్రేస్ అవుట్ చేసేవారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిది డెడ్ బాడీ అనేది ఎవరు అనుమానాస్పదంగా ఎవరు కూడా ఏ గ్రామంలో ఎవరు కూడా మిస్ అవ్వలేదు అనే కోణంలో ఉంది. కాబట్టి అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది, అసలు ఈ డెడ్ బాడీ శ్రీధర్ వర్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ శ్రీధర్ వర్మ ఎవరినన్నా ఈ విధంగా చేసి ఇలా చేశాడా, అసలు ఈ వ్యక్తి ఎవరు, తులసి భర్తేనా ఈ వ్యక్తి అనేది కూడా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు మరొక 2 రోజుల్లో ఈ మొత్తం విషయాలన్నీ కూడా బయటపడతామని జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా తలదాచుకుని శ్రీధర్ వర్మ ఉంటాడేమో అని చెప్పి కొన్ని చోట్ల కూడా మొత్తం 6 బృందాలుగా విడిపోయి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రేపు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికి ఈ ఎపిసోడ్ మొత్తం ఒక సుఖాంతం అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఆస్తి కోసం చేశాడా, లేకపోతే భయపెట్టేందుకు చేశాడా, లేకపోతే మరీ ఇతర కారణం ఏమైనా ఉందా అనే దానిపై కూడా రేపు మధ్యాహ్నంలోగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ఈవెన్ ఆటోలో తెచ్చిన ఆటో డ్రైవర్ ను కూడా ఇప్పటికి కూడా విచారిస్తున్నారంటే పెద్ద మొత్తంగా కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఈ కథ సుఖాంతమయ్యే అవకాశం ఉంది. ఈ ఎవరైతే వర్మ ఉన్నాడు తనతో పాటు ఈ ఆటోలో పెట్టిన మహిళ ఇద్దరులో ఎవరికి దొరికినా చాలు మొత్తం కథ అంతా ముగిసే అవకాశం ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. సో పశ్చిమ గోదావరి జిల్లాలో పార్సిల్ డెడ్ బాడీ కేసులో బిగ్ ట్విస్ట్ అయితే ఉంది. శ్రీధర్ వర్మ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తులసి చెల్లి రేవతి భర్తయే ఈ శ్రీధర్ వర్మ. ఒక డెడ్ బాడీ రావడం, దాంతోపాటు ఒక లేఖ రావడం, 1,30,00,000 డిమాండ్ చేయడం, ఇలా ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఉలిక్కి పడింది. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎప్పుడు చంపారు, ఎవరిది అనుకోవడంలో ప్రస్తుతం పోలీసులకు ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అయితే శ్రీధర్ వర్మ మిస్ కావడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పార్సిల్ వచ్చిన రోజు నుంచి కూడా కనిపించకుండా పోయారు శ్రీధర్ వర్మ. సిమ్ కార్డులు, ఫోన్లు మారుస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద పచ్చని పల్లెలుండే గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సిల్ కలకలం రేపుతోంది. ఈ మిస్టరీని ఛేదించేందుకైతే పోలీసులు ఒక సవాల్గా మారిందని చెప్పాలి.
సో 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే శ్రీధర్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్సిల్ డెడ్ బాడీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీధర్ వర్మ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. తులసి చెల్లి రేవతి